అన్ని నీకేనేటి ప్రేక్షకులు చెప్తాను అట్లాగే నానా గణేష్ గారి జాతకం బాగుపడాలంటే ఆడి వీడియోలను చూసి ఇంటిల్లి పది కూర్చొని పక్కపక్క నవ్వించుకోవడం కాదు, చూసాక ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు నానా. చెప్పేసానులేరు నానా, నా మాట వింటారులే ఆడియన్స్. సార్ మరి బెల్ ఐకాన్ అది మర్చిపోయినా మరి. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి రా. కెమెరామెన్ సార్ బాబు రెడీ స్టార్ట్. సో ఇంకా ప్రోమో 2 అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ప్రోమో 2 స్టార్ట్ చేయగానే అందులో శేఖర్ భాషా గారికి గుడ్ న్యూస్ చెప్పారు నాగార్జున గారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి తన వైఫ్ బేబీ బాయ్, హెల్తీ బేబీ బాయ్కి జన్మనిచ్చిందని చెప్పేశారు. గుడ్ న్యూస్. ఏ తండ్రికైనా అంతటి గుడ్ న్యూస్ చెప్పగానే అసలు అతని సంతోషం ఇంకా ఆపుకోలేకపోయాడు. ఎంతైనా తన కొడుకు పుట్టినప్పుడు తండ్రి తన వెంబటి ఉండాలనుకుంటాడు కదా. సో ఆ ఆనందం ఇంకా దూరంగా ఉండేసరికి ఇంకా ఆనంద బాష్పాలు వచ్చేసాయి అన్నమాట. అందరిని హక్ చేసుకొని థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ నాగార్జున గారు అని చాలా ఇంకా ఎమోషనల్ అయిపోతారు అనమాట. తన కొడుకు పుట్టాడు, ఈ సమయంలో అతను వెంబడి ఉంటే ఎంత ఆనందంగా ఉండేవాడు అని అసలు చాలా ఎమోషనల్ అయ్యాడు అన్నమాట. సో శేఖర్ భాష గారికి అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఎలా అయినా నడవని కానీ తనకైతే ఒక మంచి వార్త వచ్చిందని చాలా హ్యాపీ ఉంటాడు అనమాట. సో ఇది ఎవరికైనా ఏ తండ్రికైనా చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. సో ఈ ప్రోమోలో మాత్రం నైనిక క్లాన్ గురించి ఆమె రేట్ చేసుకోవాలి, వాళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళ టీమ్మేట్స్ పర్ఫార్మెన్స్ని. సో నైనిక ఏం చేస్తుందంటే ఫస్టే సీతాని పాజిటివ్గా ఇచ్చుండొచ్చు. సో సీతాని ఏమంటుందంటే నువ్వు నా ఆడపులివి, నువ్వు ఎప్పటికీ నా ఆడపులివి అన్నట్టు ప్రేజ్ చేస్తుంది అనమాట. సో దానికి నాగార్జున గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అండ్ నువ్వు అసలు సూపర్ సీత, నువ్వు సూపర్ అని నాగార్జున గారు కూడా మెచ్చుకుంటారు. సో ఆ హ్యాపీలో నాగార్జున గారికి అడుగుతుందన్నమాట, సార్ నాకు ఇప్పుడైనా కిరాక్, నా పేరు పక్కన సీత పక్కన కిరాక్ అని పెడతారా అంటే, నేనైతే నీకు ఇస్తున్నాను టైటిల్ కిరాక్ సీత అని చెప్పి సీతకి ఒక గిఫ్ట్ కూడా ఇస్తాడనమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సీత. సో నిజంగా తను ఒక ఆడపులి అనమాట. ఆటలో అయితే తనను ఇక ఎవరు ఓడించలేరు, తను మాటల ఇంకా పులి అన్నమాట. అందుకనే నాగార్జున గారు సూపర్ సీత అని చెప్పి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు తన తరఫున. సో తనకి టైటిల్ అయితే కిరాక్ సీత అని అయితే బాగా సూట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ నైనిక నబీల్ని గ్రీన్ జోన్లో వేస్తుంది అనమాట. తను చాలా బాగా ఆడతాడు, టీమ్మేట్స్కి సపోర్ట్ చేయడం కానీ అని ప్రేజ్ చేస్తుంది. సో నాగార్జున గారు ఏమంటారంటే నబీల్కున్న ఏకైక మిస్టేక్ ఏంటంటే తను చేసేది ఏంటంటే అని చెప్పి, అది యాక్చువల్గా మంచిదే. ఏంటంటే తన చీఫ్ తన టీంకి మాత్రమే సపోర్ట్ చేయాలి, కానీ వేరే వాళ్ళకు సపోర్ట్ చేయకూడదని తను ప్రతిసారి అంటూ ఉంటాడు. ఎందుకంటే నిజంగా నైనిక కూడా వేరే వాళ్ళని ప్రేజ్ చేయడం, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం, వేరే క్లాన్కి సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది, మన టీంకి మనం ఫస్ట్ చేసుకోవాలి కదా అని నబీల్ ప్రతిసారి అంటూ ఉంటాడు. అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే మనం క్లాన్స్లో ఉన్నప్పుడు మన టీం కోసమే సెల్ఫిష్గా ఉండాలి ఎంతసేపు అయినా. సో మనం వేరే వాళ్ళ టీం పాపంలే అని ఎప్పుడు ఉండొద్దని తన చీఫ్ కోసం ఎప్పుడు సజెస్ట్ చేస్తూనే ఉంటాడు. సో ఆ పాయింట్ నాగార్జున గారు స్ట్రెస్ చేస్తూ చెప్తాడు అనమాట. అందుకే నాగార్జున గారు నైనిక అని అంటాడు, నువ్వు మన టీంకి అంటే నీ టీంకి నువ్వు సపోర్ట్ చేయాలా, వేరే వాళ్ళకి టీంకి సపోర్ట్ చేయాలా, నీ క్లాన్ ఫస్ట్ నీది నువ్వు చూసుకోవాలన్నట్టు చెప్పి నాగార్జున గారు సజెస్ట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ నైనిక ఆదిత్యాని రెడ్ జోన్లో పడేస్తుంది. దానికి కారణం ఏంటంటే తను అంటే చెప్పుండొచ్చు ఇలా. సో తను ఏదున్నా కానీ మా క్లాన్ చీఫ్ దగ్గరికి వచ్చి చెప్పాలి కదా, వేరే వాళ్ళ దగ్గర పోయి చెప్పడం ఏంటి, ఏదైనా ప్రాబ్లం నాతో ఉంటే నాతో చెప్పాలి, కానీ వేరే వాళ్ళతో చెప్పుకోవడం ఏంటి సార్ అని తను చెప్పుండొచ్చు. సో దానికి ఎక్స్ప్లెనేషన్గా నాగార్జున గారు కూడా అంటారు, ఏదున్నా నీకేమన్నా ప్రాబ్లం క్లాన్ చీఫ్తో ఉంటే చీఫ్తో మాట్లాడు, వేరే వాళ్ళతో ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఎంతున్నా నీ చీఫ్ గురించి వాళ్ళ చీఫ్తోనే మాట్లాడుకోవాలి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది అని చెప్పుకోవాలి. దానికి ఈయన ఏమంటాడంటే ఆదిత్య ఏమంటాడంటే నాకు కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉంది కదా, వాళ్ళతో ఏం చెప్పుకుంటామని ఆదిత్య అంటాడు. దానికి నాగార్జున గారు ఏమంటారు, ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడే నువ్వు చెప్పుకోవాలి ఆదిత్య అని అంటారు. ఏంటంటే ఇప్పుడు నీ క్లాన్ చీఫ్ గురించి నువ్వు వేరే వాళ్ళతో చెప్పుకున్నప్పుడు నీ టీం వీక్నెస్ స్ట్రెంగ్స్ అన్నీ తెలిసిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే మీకే మిమ్మల్ని ఓడించడానికి ట్రై చేయడం, సో మీ నెగిటివ్స్ పాజిటివ్ తెలవడం వల్ల మీకే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో నీకేమన్నా చీఫ్తో ఇబ్బంది ఉంటే నువ్వు చీఫ్తో మాత్రమే చెప్పుకో, సో బయట చెప్పుకోకూడదు అన్నట్టు ఆదిత్య గారికి చెప్తారు అనమాట. నెక్స్ట్ యష్మి సోనియాని రెడ్ జోన్లో పడేస్తుంది అన్నమాట నాకు తెలిసి. సో అప్పుడు ఏమంటుందంటే దానికి కారణం ఏంటంటే సోనియా ఎప్పుడు వ్యాలిడ్ పాయింట్స్తో మాట్లాడదు అండ్ ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టి ఆడినట్టు నాకు అనిపించదు, నాకు కనిపించలేదు అన్నట్టు అంటుంది అనమాట. నీకు కనిపించలేదా, నిజంగానే ఆడలేదా అన్నట్టు నాగార్జున గారు ఒక సెటైర్ వేస్తారనమాట. సో దానికి కూడా చెప్తుంది ఎక్స్ప్లెనేషన్. సో నాకు ఎప్పుడు అలా అనిపించలేదు సార్, నేనైతే బాగానే ఎఫర్ట్స్ పెట్టినట్టు నేను అనుకుంటున్నాను, నాకైతే ఎప్పుడు పెట్టినట్టు అనిపించలేదు అని చెప్తున్నాను అనమాట సోనియా నాగార్జున గారితో. సో అప్పుడు నాగార్జున గారు ఏమంటారంటే సోనియా అసలు యష్మి చెప్పింది ఏంటంటే
నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. 90 మార్క్స్ వస్తాయి అనుకున్న అమ్మాయికి 45 మార్క్సే వచ్చాయంటే నువ్వు హాఫ్ ఎఫర్ట్సే పెట్టినావు అన్నట్టు కదా. సో అది యష్మి చెప్పేది. నువ్వు ఆమెని తీసుకోవాల్సింది, పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్లాల్సింది. నీకు స్కోప్ కనపడలేదు, స్కోప్ లేదు అన్నట్టు ఎలా ఉంటుంది, నువ్వే స్కోప్ని క్రియేట్ చేసుకోవాలన్నట్టు నాగార్జున గారు చెప్తారనమాట. సో యష్మి చెప్పింది నీ మంచి కోసమే, నువ్వు ఫాలో అవ్వాల్సింది అన్నట్టు అంటాడు. నెక్స్ట్ సోనియా విష్ణుప్రియ మధ్యలో వచ్చిన చిన్న క్లాష్లో అప్పుడు సోనియా ఒక పెద్ద మాట అంటుందన్నమాట. విష్ణుప్రియకి నీకు ఇంట్లో చెప్పేవాళ్ళు లేకపోవచ్చు, పట్టించుకునే వాళ్ళు లేకపోవచ్చు, అందుకనే అలా మాట్లాడుతున్నావు కావచ్చు, నాకంటే చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎలా ఉండాలో ఎలా నడవాలో చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి అలా ఉన్నాను అని అంటుందన్నమాట. సో అక్కడ సోనియా తన విష్ణుప్రియ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం, అంటే నీకు ఇలా చెప్పేవాళ్ళు అందుకే ఇలా ఉన్నావు అని అనడం పెద్ద మాట కదా. ఒక ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి పెద్ద ప్రోగ్రామ్ మీద, పెద్ద స్టేజ్ మీద అలా అనడం వల్ల ఎంతమంది చూస్తారు ఆ ప్రోగ్రామ్ని, తను ఎంత ఫీల్ అయి ఉంటుంది, ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం అనేది ఎంత తప్పు అన్నట్టు నాగార్జున గారు విత్ ప్రూఫ్స్తో చెప్తాడనమాట. సార్ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నట్టు అనబోతుంది. అప్పుడు షట్ అప్ యువర్ మౌత్ అన్నట్టు అంటాడు, అంటే నోరు మూసుకో అన్నట్టు ఇండైరెక్ట్గా అన్నట్టే. సో నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు, ఏదైనా మాట్లాడుతున్నావు అంటే జాగ్రత్తగా మాట్లాడాలి అన్నట్టు పెద్ద వార్నింగ్ ఇస్తాడు సోనియాకి. సో నాగార్జున గారు అలా అనగానే సాయిరామ్ అనిపించింది. ఇన్ని రోజుల ఫ్రస్ట్రేషన్ అంతా ఈరోజు తీరిపోయింది అనమాట. నాగార్జున గారు సూపర్ అండి, మీరు ఎంత మంచిగా ప్రూఫ్స్తో జాతకం మొత్తం బయట పెట్టారో అన్నట్టు అనిపించింది అనమాట. లేకపోతే సో లాస్ట్లో నాగార్జున గారు అంటారు, ఈ రెండు క్లాన్స్ యొక్క రివ్యూస్ పర్ఫార్మెన్స్ చూశాక నాగార్జున గారు ఏం చేస్తారంటే, మీ ఇద్దరు చీఫ్స్ని డిజాల్వ్ చేస్తున్నాం అంటే దీని అర్థం ఏంటంటే ఎవరు చీఫ్గా ఉంటారు, ఎవరు చీఫ్గా వెళ్ళిపోతారు, కొత్త చీఫ్ ఎవరు అవుతారు అనేది పెద్ద సస్పెన్స్ అనమాట. మేబీ నిఖిల్ గారు అలానే ఉంటారు, వీళ్ళిద్దరిలో ఎవరినో తీసేస్తారు కావచ్చు, కొత్త చీఫ్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ రెండు క్లాన్స్ని కూడా డిజాల్వ్ చేస్తారు, అంటే ఏ క్లాన్ మెంబర్స్ ఎందులోకి వెళ్తారో, కొత్త క్లాన్స్ ఎలా ఫామ్ అవుతాయో అనేది చూడాలన్నమాట. సో ఈ ఎపిసోడ్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. సో అసలు ఫైర్ వర్సెస్ ఫైర్, కొత్త చీఫ్స్ రావడం, కొత్త రూల్స్, సో కొత్త క్లాన్స్, ఇది చాలా బాగుండబోతుంది అనుకుంటున్నాను. సో ఇది అండి ఈరోజు రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.